ఇప్పుడేం ఫోన్ అంటున్నారు ఎగరడం Firstly, ఇంత వయసు వచ్చి చీర కట్టుకోవడం కూడా చేత కావట్లేదు.
నిన్ను చూడకుండా మనసు ఉండదే మది పదే పదే నీ వైపే లాగుతున్నదే నీ చూపులోన పిలుపు ఉన్నది అది సదా సదా నీ నీడై సాగమన్నదే కొనుకురాదు కుదురు లేదు క్షణమైనా కనుకు లేదు వరకురాదు కలయికలోన నిన్ను చూడకుండా మనసు ఉండదు పది పదే పదే నీ వైపే లాగుతున్నది
ఆశ కోడి కోసం దాకా ఎదురు చూసా గోంగూర తోట కాదు కాపు కాస కోడి కోసం దాకా ఎదురు చూసా అందులోనే పెరిగిపోయే ముద్దు ఆశ ఓరి చిల్లడా తలగడా మళ్ళీ పూల చల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా నీ ముద్దు ముత్యం రాదే జగడం రాదే మజారిందమ్మ జారిందమ్మ జారిందమ్మ జరుపైగా పట్టకబాల స్వచ్ఛమైన
చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ నల్ల నల్లని కళ్ళతో నాజుకుతో నాగనే చేస్తే ఉండే గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే చుట్టూ తిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ చెమట సుక్కోల దిశయ్యకే నీ తీర తుంగుకే ముడివయ్యవే
performance by Spurti and Ashwanti. Let's welcome them. Next performance, Lakshit. Lakshit solo performance.
ఏదో ఆసరగిందే చుక్కల్లోకి చిన్ని రెక్కల్లేని మది నీతో పాటు ఎగిరిందే తెలిసి తెలిసి వెన్నెలంటి నిన్నెలా ఎండకి వేసా దూరమేసి ద్వేషమేసి నిన్నెలానే మరిచానే సంగీతం
నేను చూడకుండా మనసు ఉండదే మది పదే పదే నీ వైపే లాగుతున్నదే నీ చూపులోన పిలుపు ఉన్నది అది సదా సదా నీ నీడై సాగమన్నదే కొనుకురాదు కుదురులేదు క్షణమైనా అదుపులేదు అదుపురాదు కదలికలోన నేను చూడకుండా మనసు ఉండదు పది పదే పదే నీ వైపే లాగుతున్నది సో కొంచెం డెడికేట్ చేసుకుని పిల్లలందరికీ మెకానికల్గా కాకుండా కొంచెం మనస్ఫూర్తిగా గురుదేవుడు మీరు కోసం పనిచేస్తే వండర్ఫుల్గా రిజల్ట్స్ వస్తాయనేటువంటిది మేము చేసి చూపించాము తెనాల్లోనూ రేపల్లోనూ. సో మిగతా కాలేజీలు ఎలా ఉంటాయో అనే దానికి ఇది చిన్న ఉదాహరణ. ఉన్నటువంటి సోకాళ్ళు కార్పొరేట్ కాలేజెస్ చైతన్య, నారాయణ లేకపోతే ఎన్ఆర్ఐ వీళ్ళందరినీ కాదనుకుని ఒక 1000 మంది విద్యార్థులు తెనాల్లో నాకు 2 క్యాంపస్లో విద్యార్థులు ఫామ్ అయ్యారు అంటే
ఆ పిల్లల కోసం మాస్టర్లు పడేటువంటి తపన, డిసిప్లిన్ విషయంలో స్ట్రిక్ట్గా ఉండటం, ఇవన్నీ ఎన్ని చేస్తే మీరంతా కూడా చదువుకోవాలి అనేది జరుగుతుంది. అట్లాగే ఈ ప్లేస్ కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి ప్లేస్, చాలా గొప్ప గొప్ప వ్యక్తులు చదువుకున్నటువంటి స్థలం మధ్యం ఉన్నటువంటి ప్లేస్ ఈ చిలుమూరు కాలేజీ, శ్రీరామ రూరల్ కాలేజీ. అది గుర్తెరగండి మీరు. అట్లాగే కొలసాని వెంకట సుబ్బయ్య అనే పేరుతో ఒక కలెక్టర్ గారు ఉన్నాడు ఇక్కడ. మా కజిన్, మా బ్రదర్, సుమన్ బ్రదర్, మా బాబాయ్ గారు అబ్బాయి. వాడు ఈ గంట నుంచే వెళ్ళినటువంటి పిల్లాడు. ఇంటర్మీడియట్ దాకా ఇక్కడే చదువుకున్నాడు. తను కూడా 10th వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాడు. ఇంటర్మీడియట్ ఎంఈసీ చదువుకున్నాడు. తను ఎంఈసీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు. తర్వాత తను డిగ్రీ భద్రికా కాలేజీలో చదువుకున్నాడు. ఆనంద్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశాడు రూరల్ మేనేజ్మెంట్లో. తర్వాత ఐటీసీలో జాబ్ వచ్చింది. రూరల్ మేనేజ్మెంట్లో ఆనంద్ యూనివర్సిటీలో జాబ్ వచ్చింది. ఆమె చదివిన తర్వాత ఒక 7 lakhs ప్యాకేజ్ ఉన్నటువంటిది. అంటే ఇది 20 years బ్యాక్ చెప్తున్నటువంటిది నేను. అట్లాగే మంచి ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని చెప్పి మీ అందరికీ కూడా ఓపికగా విన్న మా విద్యార్థులందరికీ కూడా మనం ఒకసారి నేను నా అభినందనలు తెలియజేస్తూ, చదువుకోండి చక్కగా. మీ కాలేజీకి అట్లాగే మీ తల్లిదండ్రుల్ని మీరు ప్రేమించకపోయినా పర్లేదు, కానీ వాళ్ళకి భారం కాకుండా వాళ్ళని మీరు చూడకపోయినా పర్లేదు, కానీ మీకు మీరుగా మీ కాళ్ళ మీద నిలబడి మీ భార్యని, మీ పిల్లల్ని మీరు చక్కగా చూసుకునే విధంగా మీరంతా ఎదగాలని, మీ తల్లిదండ్రులు కూడా చక్కగా ప్రేమించాలని, గౌరవించాలని. మీ ఫ్రెండ్స్ అనేవాళ్ళు, నేను ఎందుకంటే చిలుమూరులో బాండింగ్ చాలా బాగుంటుంది. చిలుమూరులో బాండింగ్ అంటే నాకు లాస్ట్ 35-40 years బ్యాక్ ఇక్కడ చదువుకున్న వాళ్ళంతా ఇప్పటికీ స్టిల్ నాతో టచ్లో ఉంటారు. వాళ్ళందరినీ కూడా మీరు కూడా అట్లాగే మీ ఫ్రెండ్షిప్ అంతా కూడా మీ జీవితకాలం సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ బాబా ఆశీస్సులు మీ అందరి మీద వర్షంలో పడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బాగా చదువుకోవాలని, మంచి మార్కులు తెచ్చుకోవాలని ఒకసారి అర్థిస్తూ, మళ్ళీ ఇంకొకసారి అధ్యాపక బృందానికి నా నమస్సులు తెలియజేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నా సహ అధ్యాపకులందరికీ, విద్యార్థులందరికీ నా ఆశీర్వచనాలు. ఎందుకంటే నా సహచర అధ్యాపకులు కూడా నాకంటే చిన్నవాళ్ళు ఇక్కడ. ఇక మా పెద్దనాన్నగారు కొలసాని వెంకట సుబ్బయ్య చౌదరి గారు స్థాపించిన ఈ కళాశాల తర్వాత తరం అయినటువంటి మా పెద్దన్నయ్య మధుసూదన్ రావు గారి హయాంలో ఈ స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత మా అబ్బాయిల కాలంలో ఇది శాఖలుగా విస్తరిస్తూ ఉంది. ఇలాగే ఈ కళాశాల అభివృద్ధి పదంలో సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ మా కళాశాలలోనే నేను ఒక అతిథిగా రావటం నాకు కొంత ఉద్వేగంగా అనిపిస్తుంది. ఇక ఈ కళాశాలలో నిష్ణాతులైనటువంటి అధ్యాపకుల పర్యవేక్షణలో విద్యాబోధన జరగడం, క్రమశిక్షణతో మెలగటం, ఇవన్నీ నేను ఎంతో కాలం నుంచి గమనిస్తూ ఉన్నా. ప్రత్యక్షంగా నేను చూసిన దాఖలా. ఎందుకంటే అధ్యాపకులు శ్రద్ధ తీసుకోకపోతే పిల్లలు పైకి రావడం కష్టం. ఆ విషయంలో ఏ రకమైనటువంటి లోటు రాకుండా మధుసూదన్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు, వీళ్ళెవరూ కూడా ఆ విషయంలో అశ్రద్ధ చేయట్లేదు ఇప్పటికి కూడా. సో కాబట్టి మీకు విద్యను బోధిస్తున్నటువంటి అధ్యాపకులు ఎంతో కష్టపడి మీకు విద్యని బోధిస్తూ ఉంటున్నారు.
ఇప్పుడు నేను గమనిస్తున్నది ఏంటంటే పబ్లిక్ పరీక్షను దృష్టిలో పెట్టుకుని బ్లూ ప్రింట్ ఏదో ఉంటుంది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇచ్చేది. దాని ప్రకారం ఇందులో ఎస్ఐ క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఇందులో 4 క్వశ్చన్లు, అందులో 2 క్వశ్చన్లు, ఇట్లా సెలెక్ట్ చేసి చదివి ప్రిపేర్ అవ్వడం నేను గమనిస్తున్నాను ఈ మధ్య. దాని మూలంగా మీకు పబ్లిక్ పరీక్ష పాస్ అవుతారు, మంచి మార్కులు వస్తాయి, నో డౌట్. కానీ దానివల్ల మీకు జరిగే నష్టం ఏంటంటే పబ్లిక్ ఎగ్జామ్లో 98-97% వచ్చినా కూడా అదే స్టూడెంట్ జేఈఈలో కానీ నీట్లో కానీ ఎంసెట్ లాంటి వాటిల్లో ర్యాంక్ సాధించట్లేదు కూడా, కళ్ళకు కనిపిస్తూనే ఉంది. కారణం ఏంటంటే సబ్జెక్ట్ మీద పట్టు లేకపోవటం. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీ అందరికీ మాస్టర్ పాఠం చెప్పగానే దానిని టెక్స్ట్ బుక్లో పూర్తిగా చదవండి. చదువుతుంటే మీకు న్యాచురల్గా డౌట్స్ వస్తాయి, అందులో డౌట్ ఏం లేదు, డౌట్స్ వస్తాయి. ఆ డౌట్ని నెక్స్ట్ డే మాస్టర్ని అడిగి క్లారిఫై చేసుకోండి. ఇప్పుడు కలెక్టర్ చేస్తున్నారు, తను ఇక్కడే చదువుకున్నాడు. అట్లా ఇదే స్థాయిలో ఇంకా చెప్పాలంటే మన ఇంతకుముందు హోం మంత్రిగా చేసినటువంటి ఆలపాటి ధర్మారావు గారు ఈ కాలేజ్ స్టూడెంట్. ఆ రకంగా అనేక మంది ప్రముఖులు ఈ కాలేజీలో చదువుకుని బయటికి వెళ్ళడం వాళ్ళే. ఇక ఇప్పుడు మీరు చదువులో కొంచెం కాన్సన్ట్రేషన్ పెరగాలంటే ఇప్పుడు నేను చెప్పే విషయం బాగా కష్టమైంది. ఏంటంటే ఇంటర్నెట్కి, సెల్ ఫోన్కి, టీవీకి కాస్త అవసరానికి మించి దగ్గరికి రానివ్వకండి. చాలా కష్టమైన విషయం కదా. సెల్ ఫోన్ వద్దు అంటే అసలు వద్దు అంటలేదు నేను, అవసరానికి మించి దగ్గరగా రానివ్వకండి, అవసరానికి వాడుకోండి. దాన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఇంటర్నెట్, సెల్ ఫోన్ అవాయిడ్ చేసి ఈ 2 సంవత్సరాలు కష్టపడి చదువుకోండి. మీకు అందరికీ తెలిసిందే కదా, చదువుకునే రోజుల్లో కష్టపడితే రాబోయే జీవితం అంతా మంచి భవిష్యత్తు ఉంటుంది, హాయిగా బతకవచ్చు. ఇప్పుడు ఎంజాయ్ చేస్తామనుకోండి 4-5 రోజులు, రాబోయే జీవితం అంతా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇది అందరూ చెప్పింది. కాబట్టి కాస్త ఇంటర్నెట్, సెల్ ఫోన్కి దూరంగా ఉంటూ మాస్టర్ల దగ్గర మేము వచ్చిన సబ్జెక్ట్ డౌట్స్ని క్లారిఫై చేసుకుంటూ బాగా చదువుకొని మంచి ర్యాంకులు తెచ్చుకొని జీవితంలో ఉన్నత స్థాయికి రావాలని ఆకాంక్షిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి మీకు అందరికీ ధన్యవాదాలు. ధర్మారావు గారు ఆలపాటి ధర్మారావు గారు అని చెప్పి ఫస్ట్ బ్యాచ్ ఇక్కడ చదువుకున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేశారు, హోమ్ మినిస్టర్ కూడా పనిచేశారు వారు. అట్లాగే మోపిదేవి వెంకటరావు గారు మీకు బాగా తెలిసినటువంటి ఆయన సీనియర్. వాళ్ళ తమ్ముడు ఆయన పేరేంటి బాబు, మోపిదేవి. ఇట్లా చాలా మంది ఆల్మోస్ట్ 22 అంటే ఉమ్మడి ఆంధ్రాలో 22 డిస్ట్రిక్టుల నుంచి 90s చాలా మంది ఇక్కడ నుంచి వాళ్ళ నుంచి మినిమం దసరాకి వెళ్ళేటప్పుడు మినిమం 30 రిజర్వేషన్స్ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి. అనంతపూర్ నుంచి ఎక్కువ మంది చదువుకుంటూ ఉండేవాళ్ళు. సో నెంబర్ ఆఫ్ కాలేజెస్ వచ్చిన తర్వాత జరగడం జరిగింది. ఇప్పుడు ఆచార్య గారిని స్టేజ్ మాట్లాడుతున్నా. ఈ కాలేజీలో ఫ్రెషర్స్ డే జరుపుతున్నారు. విశేషం ఏంటంటే ఇదే రోజు టీచర్స్ డే. టీచర్స్ డే రోజు మీ విద్యార్థులందరూ కూడా ఒక ఫంక్షన్ లాగా చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే విద్యార్థులకు ముందు టీచర్ మీద నమ్మకం ఉండాలి.
మీకు విన్నారో లేదో, టీచర్ మీద నమ్మకం ఉంటే చదువు వస్తుంది, డాక్టర్ మీద నమ్మకం ఉంటే రోగం తగ్గింది. అది సామెత. అందువల్ల ఎప్పుడు కూడా మనల్ని మంచి దారిలో పెట్టేటటువంటి టీచర్స్ని గౌరవిస్తూ విద్యార్థులందరూ కూడా వారు చూపిన మార్గంలో మనం ప్రయాణిస్తే మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారని నా విశ్వాసం. మీకు ఈ టీచర్స్ డే రోజు ఈ ఫంక్షన్ తీసుకున్నందుకు నేను కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక టీచర్ కాబట్టి. ఇప్పుడే మనకి మీ డైరెక్టర్ గారు రాజశేఖర్ గారు, తర్వాత శ్రవణ్ గారు కూడా వారి టీచర్స్ కొంతమందిని గుర్తు చేశారు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా వారి టీచర్స్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి రోజు. ఉదాహరణకి నా విషయం కూడా చెప్తున్నాను. నేను ఎలిమెంటరీ స్కూల్ స్థాయిలో మా గురువు గారు, ఆయన పేరు నరసింహారావు గారు, గుర్తించుకుంటున్నాను, నరసింహారావు గారు. ఆయన వలన నేను మ్యాథమెటిక్స్లో నాకు ఇంట్రెస్ట్ కలగడానికి కారణం ఆయన. ఇప్పుడే కాదు, ఎప్పుడు తెలుసుకుంటానే ఉంటాను. అట్లాగే హై స్కూల్ స్థాయిలో శ్రీరాములు గారు అని మా టీచర్. ఆయన నేను కాన్ఫిడెన్స్, నేను చదవగలను, నేను ఏదైనా చదవగలను, ఒత్తిడి కాగలను అనే నమ్మకం క్రియేట్ కావడానికి కారణమైనటువంటి టీచర్ ఆయన శ్రీరాములు గారు. నా అదృష్టం ఏంటంటే అదే పేరుతోటి నాకు నరసింహారావు అనే ఒక మిత్రుడు ఉన్నాడు, శ్రీరాములు గారు అనే మిత్రుడు ఉన్నాడు. ఇప్పుడు చూశారు కదా శ్రీరాములు గారు, ఆయన నాకు మిత్రుడు. దాదాపు నుంచి మేము కలిసి పనిచేస్తున్నాం. ఆయన నాకు మిత్రుడు. వాళ్ళని అంటే మా టీచర్స్ని గుర్తు చేసుకోవడానికి వీళ్ళు కూడా నాకు ఎదురు కనపడుతుంటారు అన్నమాట. ఇప్పుడు ఏ విద్యార్థికైనా సరే ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్ స్థాయిలో వాళ్ళకు ఒక రకం మానసికంగా చదువుకోవడానికి సిద్ధపడుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనకేదో నాలెడ్జ్ ఉంది, నేను సక్సెస్ అవుతానంటే కుదరదు. నాలెడ్జ్ను ఉపయోగించుకొని మీరు కష్టపడి హార్డ్ వర్క్ చేస్తే జీవితంలో సక్సెస్ అవుతారు. అట్లాగే నాకు తర్వాత డిగ్రీ లెవెల్ కానివ్వండి, తర్వాత యూనివర్సిటీ లెవెల్లో కానివ్వండి, ఈ గురువుల వలన ఇన్స్పిరేషన్ తోటి నేను యాక్చువల్గా యూనివర్సిటీలో ఉందామని అనుకున్న వాడిని డిగ్రీ కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది. యూనివర్సిటీలో మా గురువు గారు ప్రొఫెసర్ రామకోటే గారి ఆయన ఇన్స్పిరేషన్ తోటి నేను డిగ్రీ కాలేజీలో చేరి కూడా మరలా రీసెర్చ్ కంటిన్యూ చేశాను. నా దగ్గర 20 మందికి PhDలు వచ్చినాయి, 3 ఎంఫిల్స్ వచ్చినాయి మ్యాథమెటిక్స్. ఈ కాలేజీలో పూర్వం నేను క్లాసులు చెప్పాను, వీళ్ళు ఒకసారి కాలేజీ చూద్దామని కూడా అనిపించి రావడం జరిగింది. నేను ఇక్కడికి ఆహ్వానించిన రాజశేఖర్ గారికి, ఈ కాలేజీ యాజమాన్యానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విద్యార్థులందరూ కూడా జీవితంలో మంచి స్థితికి చేరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెనాలి నుంచి చిలుము నుంచి తెనాలికి వెళ్ళేటప్పుడు వీళ్ళ మిత్ర బృందం, వీళ్ళంటే ఆల్మోస్ట్ 40 years నుంచి వీళ్ళంతా ఫ్రెండ్స్. మాస్టర్ వాళ్ళు, బాబాయి, అట్లాగే ఆంజనేయులు గారు, వెంకటాద్రి గారు, వీళ్ళంతా కలిసి మంచి ఫ్రెండ్షిప్. ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎందుకు ఉండాలి అనే దానికి నేను చెప్తున్నట్టు, మంచి ఫ్రెండ్స్ ఉంటే ఏంటంటే లోపల స్ట్రెస్ అనేది మనం చాలా ఫ్రీగా మనలో ఉన్నటువంటి భావాల్ని పంచుకునేది ఎవరితో కదా. ఒక వయసు వచ్చేదాకా అమ్మతో చెప్పుకుంటాము, లేకపోతే నాన్నతో చెప్పుకుంటాము. ఒక స్టేజ్ నుంచి ఉండేది ఎవరైనా అంటే ఫ్రెండ్. వీళ్ళని చూస్తే నాకు కొంచెం అసలుగా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా సిస్టమేటిక్గా వాళ్ళ కార్యక్రమం అయిన తర్వాత బట్టల క్లాసెస్, ప్రశాంతంగా క్లాసెస్ తీసుకుంటాము. లేకపోతే సాయంత్రం అయ్యేటప్పటికి 1 గంట సేపు కబుర్లు చెప్పుకుంటూ వాకింగ్ చేస్తూ ఉంటారు. అసలు అంటే ఒక సిస్టమేటిక్గా వాళ్ళ జీవితాలను చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఆచార్య గారిని అనేటువంటి దానికి పర్యావరణాలుగా అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఆచార్యులు, పండితులు మొదలైనటువంటి పదాలన్నీ వాడతాం. ఆ పదాలన్నీ కూడా విషయాన్ని బోధించేటువంటివే. కానీ గురువు అనేటువంటి పదం మాత్రం వీటికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆ పదానికి ఇప్పుడు
కలిగినటువంటి వాళ్ళే గురువు. అంటే అజ్ఞానాన్ని తొలగించి వాళ్ళని మంచి దారిలో ఎవరైతే పెడతారో వాళ్ళనే ఆయా సందర్భాల్లో మనం గుర్తుంచుకుంటాం. అందువల్ల వాళ్ళు గుర్తుంచుకోగలిగారు. మళ్ళీ కూడా విద్యార్థులు మాటిమాటికి తెలుసుకోవాలంటే వాళ్ళని మంచి దారిలో పెడుతూ వాళ్ళకి విద్యాబోధన చేయాలి. ఆ విధంగా మేము చేస్తున్నామని చెప్తున్నాను. ఇంకా బాలగంగాధర తిలక్ స్వాతంత్ర్యోద్యమ నిర్మాతని ఒక జర్నలిస్ట్ వచ్చి అడిగాడు. ఏమని అడిగాడంటే, మీరు ఈ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మీరేమవుతారు? ప్రధానమంత్రి అవుతారా, లేకపోతే హోంమంత్రి అవుతారా, ఏమవుతారు అని చెప్పి అడిగాడు. ఆయన అప్పటికే పూనాలో ఒక ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఆయన ఆ విధంగా పనిచేస్తుంటే ఆయన అడిగితే, నేను ఉపాధ్యాయుని అవుతాను. ఉపాధ్యాయుడు ఉండేటువంటి ప్రాధాన్యాన్ని ఆ రోజే బాలగంగాధర తిలక్ చెప్పారు. బాలగంగాధర తిలక్ ఉపాధ్యాయుడు కనుక అయ్యేటట్లయితే ఇటువంటి ప్రధానమంత్రుల్ని, ఇటువంటి హోంమంత్రుల్ని, ఎటువంటి సైనికులైనా సరే తయారు చేయవచ్చు. దేశభక్తి గల పౌరులుగా అందరినీ దిగవచ్చు. సో ఈ కార్యక్రమంలో ఇప్పుడు మన అధ్యాపక బృందానికి ఆచార్య గారితో ఫెసిలిటేషన్ స్టార్ట్ చేద్దాం.
అవుట్ ఆఫ్ 470. రాము 2070 మార్కులకు 420 వచ్చిన జి రమ్య. కానీ ఇన్ఫాక్ట్ వీడు మంచి స్టూడెంట్, నేను ఆలోచన. కంగ్రాట్స్. మన దగ్గర పనిచేస్తాడు, చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుతాడు. 10th లో 576 out of 600. ఎవరు షణ్ముఖ్.